న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గంగవరం మండల కేంద్రం పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి టీ షాప్ యాజమానురాలు దీప శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండల కేంద్రం పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి టీ షాప్ యాజమానురాలు దీప శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. మా షాపు పక్కన ఉన్నటువంటి రాము అనే వ్యక్తి వారి షాపు ముందర ఉన్న కాలువను సైతం కబ్జా చేసి కాలువకు అటువైపు సైతం బోర్డు పెట్టి మా షాపు కనబడకుండా చేయటమే కాక వారి షాపు నుండి వెలువడే వ్యర్థాలను సైతం మా షాపు ముందర ప్రవహిస్తోందని అన్నారు. దీంతో తీవ్ర దుర్వాసన వెలువడిందని దీనిపై ప్రశ్నించగా నన్ను నా కొడుకుని కొరువు కట్టితో కొట్టి తీవ్ర గాయాల పాలు చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మమ్మల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడని అతని వల్ల మాకు ప్రాణహాని ఉందని మమ్మల్ని రక్షించండి అని ఆరోపిస్తూ వేడుకుంది. మాది గంగవరము. మా ఇంటి పక్కన రాము అనే వ్యక్తి హోటల్ కట్టుకున్నారు. కాలువ మొత్తం ఆక్రమించేసి పోయి కాంపౌండ్ కట్టేసినారు. ఇప్పుడు వాళ్ళు డ్రైనేజ్ నీళ్ళంతా మా ఇంటి ముందర వస్తూ ఉండింది. 2 వారంగా నేను వాళ్ళకి చెప్పినాను, డ్రైనేజ్ నీళ్ళు వస్తూ ఉంది, స్మెల్ వస్తూ ఉంది, మాకు స్మెల్ ఎక్కువగా వస్తుంది, కస్టమర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పాను. చెప్తే వాళ్ళు వినిపించుకోలేదు, రోడ్లోనే పోస్తాం మేము అనేసి చెప్పినారు. సెక్రటరీ సార్కి పోయి అర్జీ ఇచ్చినాను లాస్ట్ మండే, అయినా కూడా ఫలితం లేదు. వాళ్ళు పెద్ద బోర్డు ఒకటి పెట్టిండారు, ఆ బోర్డు తీయమని కూడా నేను చెప్పినాను. అంటే రోడ్లో కాలువకు వెలుపల పక్క బోర్డు పెట్టిండారు, ఆ బోర్డు తీయమనేసి సార్కి అర్జీ ఇచ్చినాను. వాసన ఎక్కువగా ఉంది అనేసి చెప్పినాను. మళ్ళీ ఈసారి కూడా అదే పని చేసినారు. మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా రావడం వల్ల నేను అడిగిన దానికి నన్ను మా ఇంటికాడ వచ్చి కొట్టినాడు. కొట్టింది కాకుండా పొయ్యిలో వెలిగే పెద్ద కట్టె తీసుకొనేసి వచ్చి నిన్ను చంపేస్తానే అనేసి నన్ను కొట్టాడు. నా చేతులు 2 చేతులు కాలిపోయాయి. నాకు మీరే న్యాయం చేయాలి. రాము అనే వ్యక్తి దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది. కావున నాకు మాది గంగవరం మేము షాప్ పెట్టుకున్నాము. పక్కనే ఒక హోటల్ పెట్టుకున్నారు. వాళ్ళు రాము అనే వ్యక్తి హోటల్ పెట్టుకున్నారు. వాళ్ళు డ్రైనేజ్ అంతా ఆక్రమించి పైన నిప్పు అంతా కట్టుకున్నారు. వాళ్ళు షాప్ కడిగితే డ్రైనేజ్ వాటర్ అంతా మా రోడ్ పక్క, మా హౌస్ పక్క అంతా వస్తూ ఉంది. చాలా స్మెల్ వస్తూ ఉంది. దాన్ని ఎందుకు అని అడిగితే నన్ను మా అమ్మని కొట్టినారు, నిప్పు కట్టితో ఎత్తి కొట్టినారు. నాకు పక్కనంతా గాయాలైనాయి. మా అమ్మకి చేతులంతా కాలిపోయింది. సెక్రటరీ సార్ దగ్గర చెప్తే కానీ ఏం యాక్షన్ తీసుకోలేదు. ఆయన మా అంగడి కనిపించకుండా పెద్ద బ్యానర్ పెట్టినారు. ఆయన కొట్టిన దానివల్ల మాకు చంపేస్తారని చెప్పినారు. ఆయన నుంచి మాకు ప్రాణహాని ఉంది. రిటైర్మెంట్ కార్యక్రమానికి సంబంధించి పెద్ద పంచాని మండలం శ్రీ రామాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నారాయణ పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన తన సతీమణి రేణుకారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. సమాజాన్ని నిర్దేశించే శక్తి ఒక ఉపాధ్యాయ వృత్తికే ఉందన్నారు. పదవీ విరమణ పొందిన ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా పదవి విరమణ పొందిన నారాయణను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు, సిబ్బందితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మీ అందరితో కూడా కలవడం, ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఇది తప్పనిసరి కార్యక్రమం. ఎప్పుడో ఒకప్పుడు జీవితంలో ఉద్యోగంలో చేరిన తర్వాత రిటైర్ కావడం కూడా సహజం. మనం పనిచేసినంత కాలం, ముఖ్యంగా అధ్యాపక వృత్తిలో ఎంతోమంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది ఎంతోమందిని ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఆ భగవంతుడు మీకు కల్పించడం, దాన్ని సక్రమంగా మీరు
ఆ బాధ్యతను సక్రమంగా కూడా తీసుకొని ఈరోజు రిటైర్మెంట్ సందర్భంగా మీ అందరితో కూడా కలిసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా కూడా చాలా ఒక పక్క సంతోషం, ఇంకొక పక్క ఆరోగ్యం బాగుంది, ఇంకా కొన్ని రోజులు కూడా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి పరిస్థితి నారాయణకు ఉంది. మరి నేను ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయాను కాబట్టి నువ్వు మాట్లాడు. ఏం చెప్పినారు రాయపేటలో అన్న మీ ఊరికి వచ్చినానంటే మనూరు అన్నారు. ఇది కూడా మనూరే. అందుకే రిటైర్మెంట్ అయిపోయింది కదా, నాకు ఇంకా బాధ్యతలు లేవనుకోకుండా ఇంకా చాలా కార్యక్రమాలు చేయడానికి ఆ భగవంతుడిని మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అదే విధంగా మంచి ఆరోగ్యంతో మంచి ఐశ్వర్యంతో ఇంకా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కానీ సంఘంలో అందరి కోసం పనిచేయడానికి కానీ తప్పనిసరిగా కూడా ముందుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా నిన్ను కోరుకుంటూ, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను చౌడేపల్లికి పోయినా